ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పవన్ కళ్యాణ్ పాడితే ఫ్యాన్స్ కి వచ్చే కిక్కే వేరప్ప. ఆయన మాట్లాడినా పాడినట్టే ఉంటుంది. ఆయన మాటలకు రాగాలు కలిపితే పాట అయిపోతుంది. ఇక రాని భాషలో పాట పడితే ఎలా ఉంటుంది? హావ్ ఎ లుక్. సంగీతంలో గమకాలు, శృతుల గురించి పవన్ కి తెలీదు, కానీ పాడేసి ఆకట్టుకుంటాడు. అప్ అండ్ డౌన్స్ లైక్ తగ్గట్టుగా పాడకపోయినా పవన్ నోటి వెంట పాటగా వస్తే చాలు అనుకుంటారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాలో పాడితే ముందే లీక్ వచ్చేస్తుంది, ఆ తర్వాత పాట వస్తుంది. కానీ ఎలాంటి లీక్ లేకుండా ఓజీలో పాడిన పాటను లీక్ చేశారు. నిజం చెప్పాలంటే పాట పాడాడు అన్న పేరే గాని మాట్లాడాడు. వాహ్యో వాషి అంటూ జపనీస్ భాషలో స్వరం అందుకున్నాడు. పవన్ కి పాట పాడడం కంటే మాట్లాడడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. హరిహర వీరమలలో మాట వినాలి అని చెబితే కీరవాణి ట్యూన్ చేసి పాటగా మార్చేశాడు. పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ తో ఇటు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు గాయకుడు అవతారం ఎత్తుతాడు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక హరిహర వీరమలతో మళ్ళీ కెమెరా ముందుకొచ్చాడు. కీరవాణి పవన్ తో మాట వినాలి అంటూ సిచ్యువేషన్ సాంగ్ ని పాడించాడు. ఎలాగో మీరే చూడండి. పవన్ కళ్యాణ్ లో గాయకుడున్నా చాలా వరకు బీట్ సాంగ్స్ కే పరిమితమైంది. తమ్ముడు ఖుషి, జానీ, గుడుంబ శంకర్, పంజాలు బిట్ సాంగ్స్ తో సరిపెట్టిన పవన్ అత్తారింటికి దారేదిలో కాటమరాయుడు అంటూ ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ ని పాడాడు. పవన్ కళ్యాణ్ లోని సింగర్ ని ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ 2 సార్లు బయటకు తీసుకొచ్చాడు. అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరరావా అంటూ సాగే పాటను పవన్ పాడగా అనిరుద్ మ్యూజిక్ ఇచ్చారు. హరిహర వీరమల్లు ఓజీ కోసం పాడిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పాడతాడా? ఒకవేళ సింగర్ అవతారం ఎత్తితే మాత్రం హ్యాట్రిక్ కొట్టినట్టే. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ కు దేవిశ్రీ మ్యూజిక్ ఇస్తున్నాడు.